మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 12వ భాగం ధ్యానించుకుందామండి. ద చర్చ్ ఫాదర్స్ ఎపిసోడ్ 12. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ఈ హూ కంపైల్డ్ ద బుక్స్ ఇన్ ద బైబుల్, హూ చోజ్ ద బుక్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. మరి ఈ నూతన నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయండి. ఈ 27 గ్రంథాలని ఎవరు ఎన్నుకొని దాన్ని ఒక గ్రంథంగా తయారు చేశారు అనే అంశాన్ని ధ్యానించుకుందాము. నాకు కూడా చాలా డౌట్స్ వస్తూ ఉండేవన్నమాట. ఎందుకంటే సెయింట్ థామస్ గాస్పుల్ ఉండేది, తర్వాత సెయింట్ మేరీ మ్యాగ్దలిన్ ఆ గాస్పుల్ కూడా ఉండేది, తర్వాత బర్నబాస్ ఎపిజల్స్, ఇంకా మనం క్లెమెంట్ ఆయన కూడా రాస్తారు కదండి. 1వ క్లెమెంట్ పాపు గారు కొరింథియన్స్కి లేఖలు రాస్తారనమాట. మొదటి లేఖ అయితే ఆయన రాసింది అని చెప్తారు 61లో. తర్వాత సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ యాంటియోక్ ఆయనని రోమ్కి తీసుకొని అక్కడ సింహాలకి వెయ్యండి అని చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు 107లో ఆయన ఆ ప్రయాణంలో స్మిర్నాలో ఆగినప్పుడు 4 లేఖలు, మరి త్రోయలో ఆగినప్పుడు ఇంకో 3 లేఖలు రాస్తాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అయితే ఈ క్రీస్తు శకము 2-3 శతాబ్దాల మధ్యలో, అంటే 200 నుంచి 300 వరకు అన్నమాట. ఆ టైంలో చర్చెస్ ఎక్కువగా హౌస్ చర్చెస్ అండి, కుటుంబాల్లోనే కలుసుకునేవాళ్ళు. ఇప్పటిలాగా చర్చెస్ లేవన్నమాట. అయితే ఈ చర్చెస్ మధ్యలో ఈ గ్రంథాలన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉండేవన్నమాట. అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త 200 నుంచి 300 అంటే అన్నీ లిఖించడం అయితే అయిపోయింది కదండి. ముందుగా పౌలు లేఖనే రాస్తాడండి. తెస్సలోనిక పౌరులకు మొదటి లేఖ 51లో రాస్తారనమాట. ఆ తర్వాత ఇంకా లేఖలు, తర్వాత 4 సువార్తలు, మరి ఇంకా అపోస్తులు రాసిన లేఖలు కూడా 7 ఉంటాయండి. పేతురు 2 రాస్తారు, మరి యోహాన్ 3 రాస్తారు, ఇంకొకటి యాకోబు లేఖ, ఇంకొకటి యూదా లేఖ అన్నమాట. సో వీళ్ళు రాసినవి 7, పౌలు రాసినవి 14, తర్వాత 4 సువార్తలు, తర్వాత అపోస్తుల కార్యాలు, తర్వాత ప్రకటన గ్రంథం అపోకాలిప్స్ ఆఫ్ జాన్ అన్నమాట. సో వీటితో పాటు ఇంకా చాలా గ్రంథాలు ఉండేవండి. అవి ఇంకా సర్క్యులేట్ అవుతూ ఉండేవన్నమాట, ఒక చోట నుంచి ఇంకొక చోటకి. ఎఫెస్ ఉంది, ఎఫెస్ నుంచి చుట్టుప్రక్కల ఉన్నటువంటి సంఘాలకి. ఆ తర్వాత గలేషియాలో అనేక పట్టణాలు అన్నమాట. అందుకే గలతీలోకి రాసిన లేఖ అంటారు కదా పౌలు. అంటే మొదటి సువార్త ప్రయాణంలో ఆయన ఏ పట్టణాలని కవర్ చేశారో, గలతీలో ఉన్నటువంటి పట్టణాలు అన్నమాట. ఇంకా అలాగే యాంటియోక్యా, సిరియాలోని యాంటియోక్యా అదొక మెయిన్ సెంటర్ అండి, రోమ్ మెయిన్ సెంటరు. ఆ తర్వాత అలెగ్జాండ్రియా మనం చదువుకున్నాం కదా, అలెగ్జాండ్రియా జాన్ క్రిసోస్టమ్ గారు అక్కడ బిషప్గా పనిచేస్తారు. ఆ తర్వాత అంతోని వారిని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం, పెద్ద అంతోని వారు. ఇది కూడా అలెగ్జాండ్రియా కూడా ఐగుప్తులో అలెగ్జాండ్రియా కూడా ఒక మెయిన్ క్రిస్టియన్ సెంటర్ అన్నమాట. ఇవన్నీ ఇలా హౌస్ చర్చెస్గా ఉన్నాయండి. అయితే గ్రంథాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఐరేనియస్ గారికి ఆయన ప్రేరణ ఇస్తారనమాట, ఏ గాస్పుల్స్ ఉండాలని. చాలా ఈయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తి అండి. ఈయన ఎవరు అనంటే యేసు ప్రభు శిష్యుడు యోహాన్ గారు.
యోహాన్ శిష్యుడు పాలికార్ప్ బిషప్ గారు 60 సంవత్సరాలు స్మిర్నా సంఘానికి బిషప్గా పనిచేస్తారనమాట. ఆయన యొక్క శిష్యుడు ఐరేనియస్ గారు అనమాట. సో ఈయన ఈ అభిషేకాన్ని కలిగి ఉంటాడనమాట. సో ఆయనకి దేవుని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణని బట్టి ఈ బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉండాలి. 4 కంటే ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. ఎందుకంటే భూమికి 4 దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. అలాగే 4 ముఖ్యమైన గాలులు ఉన్నాయి. 4 ప్రిన్సిపల్ విండ్స్ అండ్ 4 డైరెక్షన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ తర్వాత ఇంకొకటి తీసుకుంటారండి. మెయిన్గా ఏం తీసుకుంటారంటే దావీదు 80వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, ఓ సిట్టర్ ఆన్ ద థ్రోన్, అంటే కెరూబుల మీద ఆసీనుడవై ఉన్నవాడా, నీ వెలుగు మా మీద ప్రకాశింపజేయి, షైన్ ఫోర్త్ అంటారనమాట. యూ హూ ఎంథ్రోన్ ఆన్ ద చెరూబీమ్, అంటే కెరూబులు అంటే దేవదూతలండి. ఎజికేల్ గ్రంథంలో 1వ అధ్యాయంలో మీరు చూస్తే 10వ వచనంలో ఉంటుందన్నమాట. అక్కడ సింహాసనం అనమాట. ఎజికేల్ గ్రంథంలో ముందు ఎజికేల్ ఏ దర్శనాన్ని చూస్తాడంటే దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండడం అనమాట. ఆ మేఘాల్లో, ఉరుములు మెరుపుల మధ్యలో ఆ నరపుత్రుడు అంటే యేసు ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనాన్ని ఎవరు మోస్తున్నారంటే కెరూబులు అనమాట, ఈ దేవదూతలు. ఆ కెరూబులకి, ఒక్కొక్క కెరూబుకి 4 ముఖాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ముఖం గురించి చెప్తున్నారు. ఈ ఒక్కొక్క ముఖం ఏంటో చూద్దామండి. 4 ముఖాలు. మొదటి ముఖము సింహంలాగా ఉంటుందండి. అప్పుడు ఈయన ఏమంటారంటే ఐరేనియస్ గారు, ఈ 4 ముఖాలు కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యని సూచిస్తున్నాయి అని చెప్తారనమాట. సింహం దేన్ని సూచిస్తుందంటే, దేనికి గుర్తు అంటే యేసుక్రీస్తు రారాజు. సింహం అడవికి రాజు ఎట్లానో యేసుక్రీస్తు రాజు. ఆయన అధికారానికి, ఆయన రాచరికానికి గుర్తు, రాయల్టీ అన్నమాట. లయన్ సింబలైజెస్ రాయల్టీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూదా గోత్రపు సింహం. సింహం గర్జిస్తే అడవిలో జంతువులన్నీ ఎట్లా వణుకుతాయో అలా యేసు ప్రభు గర్జించినప్పుడు యూదా గోత్రపు సింహము సాతాన్ రాజ్యంలో దుష్ట శక్తులన్నీ వణికిపోతాయి అన్నమాట. ఇంకా ఈ చెరూబం దేవదూతలకి ఇంకొక ముఖం అన్నమాట. అదేంటంటే ఆవు, ఎద్దండి. ఎద్దు దేనికి గుర్తు అంటే, ఆవు అంటే కూడా బలి అన్నమాట. ఎద్దే యాక్చువల్గా ఇక్కడ ఎద్దేనండి. బలిగా ఇస్తారు కదా పాత నిబంధనలో. అలాగే యేసుక్రీస్తు మన కొరకు సిలువలో బలిగా మరణించారు. అంతేకాకుండా యాజకత్వానికి గుర్తండి. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి ప్రక్కన ఆయన నిరంతరము యాజకుడై, శాశ్వతంగా యాజకుడై, మెల్కీసెదకు యాజక క్రమంన ఆయన నిత్యము యాజకుడై మన కొరకు ప్రార్థిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7:25లో ఉంటుందన్నమాట. సో ఈ ఎద్దు యేసు ప్రభు యొక్క బలికి, క్రీస్తు బలికి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత 3వ ముఖం ఎలా ఉంటుందంటే మానవుల ముఖాన్ని పోలి ఉంటుందన్నమాట. ఇది దేనికి గుర్తు అంటే యేసు ప్రభువు మనిషి అవతారానికి గుర్తు. ఆ వాక్యము, ఆ దేవుడు మానవుడై మన మధ్య నివసించారు. ఆయన యొక్క మనిషి అవతారం, ఇన్కార్నేషన్ అన్నమాట. వర్డ్ బికేమ్ ఫ్లెష్. దేవుడు మనిషి అవతారం ఎత్తి ఈ లోకంలో మన కొరకు ఆయన శిలువలో మరణించారు. దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తారు. 3.5 సంవత్సరాలు అన్నమాట. దానికి గుర్తు అన్నమాట ఈ మనుష్య ముఖం. ఇంకా 4వది ఏంటంటే పక్షిరాజు అండి. పక్షిరాజు దేనికి గుర్తు అంటే భూమి చుట్టూ తిరుగాడిన పరిశుద్ధాత్మక అన్నమాట. పక్షి గుడ్ల మీద కూర్చున్నప్పుడు గుడ్లలో నుంచి గుడ్లు పొదిగి పిల్లలు ఎట్లా వస్తాయో
ఆదికాండం 1 అధ్యాయంలో మనం చూస్తే 1, 2 వచనాలు 3 వచనాలు కానీ అక్కడ దేవుని యొక్క ఆత్మ భూమి చుట్టూ గుండ్రంగా తిరుగాడుతూ ఉంది. అప్పుడు దేవుడు వాక్యం పలుకుతారు, వెలుగు కలుగునుగాక, లెట్ దేర్ బి లైట్. అప్పుడు వెలుగు కలిగింది అన్నమాట. అంటే ఆ భూమి చుట్టూ తిరుగాడుతున్న దేవుని ఆత్మ అంటే మనకి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి మన కొరకు ప్రార్థించి తండ్రి నుంచి పరిశుద్ధాత్మని తీసుకొని మన మీద, భూమి మీద ఉన్న అందరి మీద పరిశుద్ధాత్మని కుమ్మరిస్తారు. కనుక ఈ 4 సువార్తలు మనం తీసుకోవాలని మళ్ళీ ఒక్కొక్క సువార్తకి ఒక్కొక్క గుర్తు చెప్తారండి. మత్తయి సువార్త అన్నమాట. మత్తయి సువార్త ఏంటంటే ఆయన మనిషావతారం ఎత్తి లోకానికి వచ్చారు కదండి, మానవ వంశావళిని కలిగి ఉన్నారు. మత్తయి సువార్త బిగినింగ్ మీరు చూస్తే 1వ అధ్యాయం 1వ వచనంలో ఇది అబ్రహాము గోత్రస్థుడు దావీదు వంశజుడు నగు యేసుక్రీస్తు వంశావళి అని అబ్రహాం నుంచి మనం చూస్తే 42 తరాలు ఉంటాయండి. అబ్రహాం ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబు మరి యూదాకు తండ్రి, యూదా పెరెస్ జెరక్కు తండ్రి, అలా దావీదు వచ్చేసరికి 14 తరాలు. అక్కడి నుంచి బాబిలోనియా ప్రవాసం వరకు 14. తిరిగి వచ్చిన తర్వాత మరి జోజప్ప గారి వరకు 14 తరాలు అన్నమాట. యేసు ప్రభు మానవ వంశావళిని కలిగి ఉన్నటువంటి మనుష్యోతారం ఎత్తిన దేవుడు అని మత్తయి రాస్తాడనమాట. పాత నిబంధనలో మెస్సయాని గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి అని యూదులకి చెప్పడానికి ఈయన వడ్రంగి కుమారుడు కాదు, ఈయన దేవుని యొక్క కుమారుడు అని చెప్తాడు. చెప్పి ఇంకా అందుకే దావీదు వంశంలో యేసుప్రభు జన్మించారు కనుకనే ప్రజలు ఆయనని ప్రేమగా దావీదు కుమారా నన్ను కరుణించు, మీరు కూడా అలా పిలవండి ప్రార్థనలో, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, వెంటనే ఆన్సర్ వస్తుంది అన్నమాట. ప్రభుకి చాలా ఇష్టం అలా పిలిస్తే. నేను ఎప్పుడు అనుకుంటాను, కనానియా స్త్రీ పిలిచినప్పుడు, భర్తిమై పిలిచినప్పుడు యేసు దావీదు కుమారుడా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అది ఆ తర్వాత మార్కు సువార్త సింహంతో పోలుస్తారనమాట. చెప్పాను కదా, ఆయన యూదా గోత్రపు సింహం రాజరికానికి గుర్తు అని. ఈ గుర్తులు ఆయనే ఇస్తారండి, ఐరేనియస్ గారు అనమాట. తర్వాత లూకా సువార్త బిగినింగ్ ఎలా ఉంటుంది, లూకా సువార్తలో జెకారియా అనే యాజకుడు దేవునికి బలి అర్పిస్తున్నారు. అంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో బలిగా అర్పించబడ్డారనమాట. దానికి గుర్తు కనుక లూకా సువార్తకి ఎద్దుని గుర్తుగా ఇస్తారండి. తర్వాత యోహాను సువార్త అన్నమాట. యోహాను సువార్త పక్షిరాజు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి భూమి చుట్టూ తిరిగాడినట్లుగా మనందరి మీద వస్తారని. ఇంకొకటి కూడా చెప్తారండి, పక్షిరాజు ఎలా సూర్యుని వైపు పైకి ఎగురుతాడు, ఎప్పుడు తన కనుదృష్టి కింద ఉండదన్నమాట. అలాగే యోహాన్ సువార్తలో కూడా యోహాను ప్రజలందరి దృష్టి కింద విషయాల మీద కాకుండా, లోకాన్ని ప్రేమించకుండా మన హృదయాలు దేవుని వైపు మరలుస్తాడనమాట. పరిశుద్ధ ఆత్మని గురించే ఎక్కువగా మాట్లాడతాడనమాట. ఒకరు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు. యేసు ప్రభు కూడా చెప్తాడండి, యోహాను 7:37లో దాహం కొన్న వాళ్ళందరూ కూడా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనండి అని చెప్తారనమాట. సో ఈ 4 సువార్తలు ఆయన డిసైడ్ చేసి దేవుని యొక్క ఆత్మ వలన నడిపింపబడిన వ్యక్తి అన్నమాట. ఈ 4 ఉండాలి. నో మోర్ అండ్ నో లెస్ అంటారనమాట. దీనికంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అందుకే మిగతా గాస్పెల్స్ ఉన్నా కూడా ఇందులో చేర్చబడలేదన్నమాట. ఈ రాసిన వాళ్ళు కూడా 27 గ్రంథాలు పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో రాశారు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటారండి. పేతురు గారు చెప్తారు 2వ లేఖలో 1వ అధ్యాయం 21లో, ఏది కూడా ప్రవచనం ఏది ఈ మనిషి ఊహల్లోంచి జనించింది కాదు. మిగతా పుస్తకాలు ఈ లోకంలో మైథాలజీ, మిత్ అంటే కల్పిత కథలు ఊహల్లోంచి వచ్చాయి. కానీ ఈ గ్రంథము దేవుని గ్రంథము
పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల, ఆ ప్రవక్తలు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల జనించిన గ్రంథాలు. అంటే ఇట్స్ గాడ్స్ బ్రీదింగ్, ఎవ్రీ బుక్ ఈజ్ గాడ్స్ బ్రీదింగ్ అని చెప్తారనమాట. 2 తిమోతి 3:16 కూడా పౌలు కూడా అలాగే రాస్తాడనమాట. ఏ గ్రంథం కూడా సొంత ఊహల్లోంచి వచ్చింది కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రవక్తల వలన రాయబడిన గ్రంథం ఇది అని చెప్పనమాట. ఇప్పుడు 4 సువార్తలు అయిపోయినాయి కదండి. ఇంకా తర్వాత మరి మిగతా పుస్తకాలు మొత్తం 27 గ్రంథాలు ఉన్నాయి కదా. ఇంకా మిగతా పుస్తకాల్ని ఎవరు ఈ గ్రంథాలు ఉండాలి అని నిర్ణయించారు? వీళ్ళందరూ చర్చి ఫాదర్స్ అండి, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ ఎవరు అంటే అతనేషియస్ గారు. మనం ఆయనను గురించి విన్నాం కదండి. ఆయన ఎట్లా బైబిల్ ముందు మఠంలో ఉండి, అంటే ఈ సన్యాసులు ఉన్నారు కదా, అట్లా మఠంలో ఉండి కొన్ని సంవత్సరాలు నిలబడి బైబిల్ని చదువుకొని దినమంతా కంటత చేసేవాళ్ళంట. తర్వాత ఆయనకి దర్శనంలో పేతురు యోహాన్లు కనపడి, నువ్వు ఇట్లా గుహల్లో ఉండి ఈ కొండ గుహల్లో ఉండి ఒక్కడే బైబిల్ చదువుకొని దేవునితో ఉండడము, అది నీ విషయంలో నీ మినిస్ట్రీ కాదు కనుక నువ్వు గో టు ద పీపుల్, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో నివసిస్తూ యేసుక్రీస్తుని గురించి బోధించు అని. ఆ తర్వాత ఆయన ఫాదర్ గారు అవుతారు, తర్వాత బిషప్ గారు అవుతారు, ఏరియానిజంకి అగెయిన్స్ట్గా పోరాడతారు. ఆయన సువార్త బోధిస్తున్నప్పుడు ప్రజలు మరి ఎంతో మధురమైన వాక్యం అని వినేవాళ్ళు అనమాట. అయితే ఆయన లిస్ట్ అనమాట, ఈ బుక్స్ బైబిల్లో ఉండాలి అని చెప్పేసి అతనేషియస్ గారు. ఆయన లిస్ట్ ఏంటంటే ఇప్పుడు అన్నీ కవర్ అయిపోతాయండి ఆయన లిస్ట్లో. మత్తయి సువార్త, నెక్స్ట్ మార్క్ ఉండాలి, నెక్స్ట్ లూకా, నెక్స్ట్ యోహాన్. ఏదైతే ఐరినెస్ గారు చెప్పారో ఈయన కూడా అదే చెప్తారనమాట. వాళ్ళ టైము వీళ్ళ టైము వేరే అండి. వాళ్ళ టైం కూడా నేను చెప్తాను ఏ టైంలో వీళ్ళున్నారు. వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉంటారు, కానీ ఒకే ఆత్మ అన్నమాట. తర్వాత ఏం చెప్తారంటే అపోస్తుల కార్యాలు, అప్పటికి ఉంటుంది కదండి అది. సో అపోస్తుల కార్యాలు, ఈ సువార్తల తర్వాత అపోస్తుల కార్యాలు ఉండాలి. అపోస్తుల కార్యాల తర్వాత క్యాథలిక్ ఎపిజల్స్ అంటే 7 లేఖలు, అపోస్తులు రాసినటువంటి 7 లేఖలు. క్యాథలిక్ అంటే ఇక్కడ ఏంటంటే కెథాలిసిజం మీన్స్ యూనివర్సల్ అన్నమాట. అంటే ఈ లేఖలు మొత్తం యూనివర్సల్గా ఈ లేఖల్ని చదివి దాన్ని పాటించాలి, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడ్డాయి అన్నమాట. ఆ తర్వాత పౌలు లేఖలండి, పౌలు 14 లేఖలు రాస్తాడు కదా, పౌలు లేఖలు. చివరిగా మరి ప్రకటన గ్రంథం, యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం అని ఈయన మరి ఈ లిస్టుని ఇస్తాడండి. అయితే ఐరెనెస్ గారు కొన్ని రిజెక్టెడ్ బుక్స్ అన్నమాట. అప్పట్లో ఆ బుక్స్ కూడా చర్చెస్కి ఒక చోట నుంచి ఒక చోటకి అన్ని చర్చెస్కి వెళ్తూ ఉండేవి అన్నమాట. కానీ ఆయన ఏం చెప్తారంటే ఈ బుక్స్ పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల రాయబడినవి కాదు కనుక వీటిని రిజెక్ట్ చేయాలి, రిజెక్టెడ్ బుక్స్ అన్నమాట. అవి ఏంటంటే పౌలు కార్యములు, అపోస్తుల కార్యాలు ఎట్లా లూకా రాస్తాడు కదా, పౌలు కార్యములు, తర్వాత షెపర్డ్ అంటే కాపరి అని చెప్పి, తర్వాత అపోకాలిప్స్ ఆఫ్ పీటర్ అంటే ప్రకటన గ్రంథం, పేతురు రాసిన ప్రకటన గ్రంథము, అట్లా 5 పుస్తకాలండి నేను చదువుతాను. అవి రిజెక్ట్ చేస్తారనమాట ఐరినెస్ గారు. ఎందుకనంటే ఆయనకి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయనకి చెప్తారనమాట, ఇవి యాక్చువల్గా వాళ్ళు రాసినవి కాదనమాట, వేరే వాళ్ళు రాసి ఆ పేర్లు పెడతారు, ఇవి పరిశుద్ధ ఆత్మ ప్రభావంతో రాయబడినవి కాదు, ఎవరో రాసి ఈ పేర్లు పెట్టారు అని ఆ బుక్స్ని రిజెక్ట్ చేస్తారు. మీకు కొన్ని బుక్స్ కూడా కొన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రభావంతో రాయబడిన పుస్తకాలకి
తెలివితో హ్యూమన్ నాలెడ్జ్తో రాయబడిన వాటికి తేడా తెలుస్తుందండి. బోధన కూడా పరిశుద్ధాత్మ బోధన లేకపోతే మన సొంత బోధన అన్నమాట. అలా కొన్ని బుక్స్ని రిజెక్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత క్రిసోస్తం గారు అనమాట. మళ్ళీ ఇప్పుడు క్రిసోస్తం మ్యాన్ ఆఫ్ గోల్డెన్ మౌత్, ఎంత తీయగా ఆయన బోధిస్తారండి. క్రిసోస్తం గారు చివర్లో ఆయన ఈ బుక్స్ని గురించి అంత కంపైలేషన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత చివర్లో కొన్ని రాస్తారనమాట. ఈ గ్రంథాలు 27 గ్రంథాలు దే ఆర్ ద ఫౌంటైన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్తారనమాట. మనకి జీవజలాన్ని ఇచ్చేటటువంటి, మనకు జీవాన్నిచ్చే జీవజలపు బుగ్గలు అని చెప్తారనమాట. ఫౌంటైన్స్ ఆఫ్ లైఫ్. కనుక ఎవరు దాహం కొన్నవాళ్ళు ఈ జీవజలంలో బుగ్గల యొద్దకు వచ్చి మీ దాహాన్ని తీర్చుకోవచ్చు. ఈ వాక్యములో అంత జీవం ఉంది అని చెప్తారండి. చెప్పి ఇంకా ఈ గ్రంథాల్లో నుంచి ఎవరు ఏది తొలగించకూడదు, ఎవరు ఏది చేర్చకూడదు. అలా చేర్చిన వారిని, తొలగించిన వారిని దేవుడు సిగ్గుపరచును కాక అని చివరిలో కన్క్లూజన్ రాస్తారనమాట. సో ఆ విధంగా ఈ చర్చి ఫాదర్స్ 27 గ్రంథాలని నిర్ణయిస్తారండి నూతన నిబంధనలో అన్నమాట. ఈరోజు ప్రపంచం అంతటా కూడా బైబిల్ని మనం కలిగి ఉన్నామంటే ఆ చర్చి ఫాదర్స్కి మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళని బట్టి అపోస్తుల తర్వాత చర్చి ఫాదర్స్ మన కొరకు ఎంత శ్రమపడి ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి అందించారనమాట. ఇప్పుడు ముఖ్యాంశాలని చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. క్రీస్తు సంఘపు తండ్రులు 12వ భాగం. హూ చోస్ ద బుక్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ నందలి గ్రంథములను ఎవరు ఎంపిక చేశారు? బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉండవలేనని పాలికార్ప్ బిషప్ గారి శిష్యుడైన ఐరేనస్ గారు నిర్ణయిస్తారు. సువార్తలు 4 కంటే ఎక్కువ తక్కువ ఉండరాదు అంటారు. భూమికి 4 దిక్కులు ఉన్నట్లుగా 4 ముఖ్యమైన గాలుల వలె 4 సువార్తలే ఉండాలి. కెరూబులపై ఆసీనుడవై ఉన్నవాడా ప్రకాశించు అని దావీదు చెప్పిన్నాడు. ఆ కెరూబులకు ప్రతిదానికి 4 ముఖములున్నాయి. అవి క్రీస్తు పరిచర్యను సూచిస్తాయి. మొదటి ముఖము సింహం ముఖం వలె, అది యేసు రాజరికంను అధికారంను సూచిస్తుంది. రెండవ ముఖము ఎద్దు ముఖం వలె, అది క్రీస్తు బలిని యాజకత్వంను సూచిస్తుంది. మూడవ ముఖము మనుష్య ముఖం వలె, అది క్రీస్తు మనుష్యావతారంను సూచిస్తుంది. నాలుగవ ముఖము ఎగిరే పక్షి రాజు ముఖం వలె, అది భూమి చుట్టూ తిరుగాడు పరిశుద్ధాత్మను సూచిస్తుంది. అలాగున్న 4 సువార్తలపై క్రీస్తు సింహాసనాసీనుడగును అంటారు. మరి సువార్తలకి గుర్తులు కూడా ఆయన ఇస్తారండి. మత్తయి సువార్త మనిషి గుర్తు, మార్కు సువార్తకి సింహం గుర్తు, లూకా ఎద్దు, యోహాన్ సువార్తకి పక్షిరాజు. గాస్పిల్స్ అండ్ దేర్ సింబల్స్. మాథ్యూ సింబల్ ఇస్ మ్యాన్, మార్క్ లయన్, లూక్ ఆక్స్ అండ్ జాన్ ఈగల్. అథనేషియస్ గారు నూతన నిబంధన గ్రంథములను ఆయన లిస్ట్ ఇస్తారండి. 27 గ్రంథాలు. మత్తయి, మార్క్, లూకా మరియు యోహాన్. ఆ తర్వాత అపోస్తల కార్యములు, ఆ తర్వాత కథోలిక లేఖలు, ఆ తర్వాత పౌలు లేఖలు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం. అయితే మరి అరేంజ్ చేసేటప్పుడు పౌలు లేఖలు ముందుకు తీసుకొని వచ్చారు, తర్వాత కథోలిక లేఖలండి. మీరు అలా చదివితేనే సరిగ్గా ఉంటుందన్నమాట. ఈ అపోస్తల కార్యాలు 4 సువార్తలకి మరి పౌలు లేఖలకి ఒక బ్రిడ్జి లాగా ఉంటుందన్నమాట. ఐరేనస్ గారిచే తిరస్కరించబడిన గ్రంథములు. ఐరేనస్ రిజెక్టెడ్ ద ఫాలోయింగ్ రైటింగ్స్ బికాస్ దే ఆర్ నాట్ authentic nor inspired by the Holy Spirit. Acts of Paul, Shepherd, Apocalypse of Peter, Epistles of Barnabas, Teachings of the Apostles. పౌలు కార్యములు, కాపరి, పేతురు రాసిన
ప్రకటన గ్రంథము, బర్నబా లేఖలు, అపోస్తుల బోధనలు. వేరే వాళ్ళు రాసి కూడా వాళ్ళ పేర్లు పెట్టిండొచ్చు, అయినా కూడా దే ఆర్ నాట్ అథెంటిక్ బుక్స్. ఇంకా పౌలు లేఖలు అని ఎలా తెలుసుకుంటారు అంటే పౌలు లేఖల నిర్మాణం ఈ విధంగా ఉంటుందండి. ముందు శుభాకాంక్షలు ఉంటాయి, తర్వాత కృతజ్ఞత అర్పణ, తర్వాత ప్రధాన భాగము, తర్వాత నీతి ఉపదేశము, తర్వాత ముగింపు. ఈ పౌలు రాసిన 14 లేఖల్ని కూడా తిమోతి ఎఫెస్లో భద్రపరుస్తాడండి. ఎవరెవరు ఈ లేఖల్ని భద్రపరిచారు అవి కూడా మనం చూడాలి. ఇప్పుడు యోహాను రాసినవి, యోహాను 3 లేఖలు, సువార్త, దర్శన గ్రంథము అతని శిష్యుడు పాలికార్పు గారు భద్రపరిచి అతని శిష్యుడు ఐరేనేస్ గారికి అప్పగించుంటారనమాట. మరి పేతురు శిష్యుడు ఎవరంటే మార్క్ అనమాట. సో మార్క్కి పేతురు యొక్క లేఖలు అలా అందించుంటారు. జాన్ క్రిసోస్తం గారు పై గ్రంథములను గూర్చి ఈలాగున హెచ్చరించారు: ఈ గ్రంథములు మనకు రక్షణనిచ్చు జీవజలముల బుగ్గలు, దాహము కొనిన వారు అందలి జీవవాక్కులతో దాహము తీర్చుకొనవచ్చును. వీని యందు మాత్రమే దైవత్వ సిద్ధాంతము ప్రకటింపబడినది. ఈ గ్రంథములకు ఎవరును ఏమీయూ చేర్చరాదు, తొలగింపరాదు. అట్టి వారిని దేవుడు సిగ్గుపరచునుగాక. ఏలయనా ఈ లేఖనములు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన కానుక ప్రభా ఈ పరిశుద్ధ గ్రంథం. నాయన, ఈ గ్రంథం ద్వారానే మేము మిమ్మల్ని గురించి తెలుసుకోగలుగుతున్నాం. కనుక ఈ గ్రంథాన్ని తయారు చేయడానికి ఎంతమంది మరి కృషి చేశారో చర్చి ఫాదర్సు, అలాగే పాత నిబంధన గ్రంథాన్ని, వాళ్ళందరినీ బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాను తండ్రి. ఇది ఇప్పుడైతే ప్రపంచంలో అన్ని భాషల్లో కూడా లిఖించబడినది కనుక దీన్ని మేము భక్తి శ్రద్ధలతో పఠించి పాటించడానికి మా అందరికీ పరిశుద్ధ ఆత్మనివ్వండి. మా మనోనేత్రములను తెరవండి ప్రభా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క వెలుగును చూచినట్లుగా మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన కానుక ఈ పరిశుద్ధ గ్రంథం కనుక ఈ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.